మన డిమాండ్స్ ఏమిటో చెప్పను. పూరికి సారీ చెప్పాను. సారీ టు పూరి. ఏమిటయ్యా ప్రాబ్లం? ఇంతమంది వాళ్ళు అందంగా ఉంటారు, నువ్వు ఒక్కడే కాదన్నావు. లోపల నీళ్ళు ఉందో దానిలో ఉందా? మళ్ళా ఉంది. నువ్వు నోరు పోయి సారీ చెప్పవయ్యా మగడ. బాబాయ్ ఈ విషయంలో మాకు అన్యాయం చేస్తే మేము ఊరుకునేది లేదు. ఎందుకని అడుగుతున్నాడు? వాడు తెలివిగల వాడు కాబట్టి పెళ్ళవకుండానే ఆడవాడు అందంగా ఉండరు అని అర్థం చేసుకున్నాడు. ఈ సమస్య పూరి ఒక్కదాన్ని కాదు, మీ ఆడవాడు అందరికీ. దీనికి పరిష్కారం పిల్లవాడైన పార్థు వలనో మేధావినైన నా వలనో కాదు. అందుకే దీన్ని భగవంతుడు వదిలేస్తున్నాను. ఏంటి? నేను ఇప్పుడు 3 అంకెలు లెక్క పెడతాను. 3 అనేసరికి వర్షం పడిందో మీ ఆడవాళ్ళంతా అందంగా ఉన్నట్లు లెక్క. పడలేదో ఇది అన్యాయం అయ్యా. ఏదన్యాయం? మేము ఒప్పుకో. వర్షం అంటే ఎక్కడ ఆకాశం నుంచి పడాలి, మరి 3 అంకెలు అంతకన్నా కౌంట్ చేయడం మా వల్ల కాదు. 1 2 Ha 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 ha!